ఎవ్రీవన్, వెల్కమ్ టు శిక్షస్ కార్నర్. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు మన వీడియోలో టమాటా పచ్చడిని అంటే టమాటా నిల్వ పచ్చడిని చూద్దామండి. మామూలుగా ఈ టమాటా పచ్చడి తయారీలో 2 రకాల పద్ధతులు ఉన్నాయండి. మామూలు నిల్వ పచ్చడి తయారు చేయాలంటే అది ఏడాది పాటు కూడా ఉంటుంది. అట్లాంటి పచ్చళ్ళని తయారు చేయడం కోసం అయితే మనం దాన్ని ముందు ఊరబెట్టి ఆ తర్వాత ఎండబెట్టి 3 రోజుల ప్రాసెస్ ఇదంతా చేసిన తర్వాత అప్పుడు మనం పచ్చడికి వెళ్దాం. ఇదేంటంటే ఇది కూడా నిల్వ పచ్చడి అండి, కానీ ఇది చేసే పద్ధతి వేరేగా ఉంటుంది. నేను చాలా సులువుగా ఈ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించానండి. మనం ఇది ఎప్పుడన్నా మనకి ఏ పచ్చళ్ళు ఇంట్లో లేవు, పచ్చళ్ళు అయిపోవచ్చాయి అంటే రొటీన్గా ఉండే ఆవకాయ మాగాయ ఇట్లాంటివి కాకుండా ఏదైనా ఒక మంచిది చేసుకోవాలి, అప్పటికప్పుడు తినాలి అని అనిపించేలాగా చేసుకోవాలి అని అనుకుంటే మనం ఈ టైప్ ఆఫ్ టమాటా పచ్చడిని చేయొచ్చండి. ఇది కూడా ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. ఇది నేను మా అమ్మమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నానండి ఈ రెసిపీని. అంటే ఇన్స్టెంట్గా తయారు చేసుకోవచ్చు, మామూలుగా టిఫిన్లోకి అన్నంలోకైనా కూడా చాలా బాగుంటుంది. ఈరోజు మనం ఆ వీడియో చూద్దాం. దానికంటే ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి, దాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చూడండి, ఈ పనిలో కూడా నాకు హెల్ప్ చేయడానికి వచ్చేసాడు. ఆ చిన్న విషయాన్ని వీడియో తీసుకోవడం కూడా వాడిని వదిలిపెట్టలేదన్నమాట. నేను మెయిన్గా ఈ పచ్చడి ఎందుకు చూపిస్తున్నానంటే ఇందులో కొంచెం బ్యాచిలర్స్కి అలాగే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఇట్లాంటి వాళ్ళకైతే ఇది ఈజీగా చేసుకోవడానికి ఉంటుంది. మాటికి ఇప్పుడు బయటికి వెళ్ళి తెచ్చుకోవడం కుదరదు కదండి, ఏది కావాలన్నా కూడా ఇంట్లోనే చేసుకోవాలి కదా. అందుకోసమని నేను ఈ రెసిపీని చూపిస్తున్నాను. దీనికోసం ముందు మనం టమాటాలను 1 కిలో తీసుకున్నానండి. వీటిని బాగా కడిగి తడి లేకుండా తుడిచి ఇలా కోసి పెట్టుకోవాలి. దీనికి ముచ్చుకులు ఉంటాయండి పైన గ్రీన్ కలర్ది, అది మొత్తం కూడా తీసేయాలి. ఇలా చిన్నగా వస్తాయి, కట్ చేసుకొని వాటిని పక్కకు తీసేయాలి. నాకు ఈ పీసెస్ అన్నీ చేసి పెట్టాడనమాట. వీటన్నిటిని తీసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మనం ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని అందులో 150 గ్రామ్స్ ఆయిల్ వేసుకోవాలండి. అంటే మనకి టమాటాలు నూనెలోనే మగ్గిపోతాయి అన్నమాట. ఇప్పుడు నూనె వేడైన తర్వాత అందులో మనం తీసుకున్న టమాటా ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇవి జాగ్రత్తగా వేసుకోవాలండి, నూనె బాగా వేడిగా ఉంటుంది కదా, చిందుతాయి మీద. ఇలా అన్ని టమాటాలని వేసేసుకోవాలి. నూనె పైకి తేలేంత వరకు మగ్గించుకోవాలండి. ఇప్పుడు ఈ కిలో టమాటాలకి మనం మామూలుగా అయితే 1/2 కిలో చింతపండు తీసుకుంటారు, కానీ నేను ఇక్కడ 200 గ్రాములు తీసుకున్నాను. అంటే ఒక 50 గ్రాములు తక్కువ. ఎక్కువ పులుపు ఉంటే టేస్ట్ పోతుందండి, అందుకోసమని నేను ఇంత చింతపండుని తీసుకున్నాను, 200 గ్రాముని. ఇదైతే కరెక్ట్గా పులుపు సరిపోతుంది. టమాటాల్లో ఆల్రెడీ కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి ఇందులో కొద్దిగా తక్కువ తీసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు దీన్ని నూనె పైకి తేలేంత వరకు కూడా బాగా మగ్గించుకోవాలండి. ఇవి రెండు కూడా మధ్యలో కొద్దిగా కలుపుకుంటూ, ఎక్కడ కూడా నీరు అనేది ఒక చుక్క కూడా పడకుండా మనం దీన్ని కలుపుకుంటూ ఉండాలి. చూడండి, ఆల్రెడీ నూనె అంతా తేలుతుంది, కనిపిస్తుంది కదా, అలా తేలాలి. ఇలా మనకి చింతపండు టమాటా అనేది కూడా బాగా మగ్గిపోవాలి. ఇది కనీసం ఇదంతా మగ్గడానికి 40 నిమిషాలు టైం అయినా పడుతుంది. ఇది ఖచ్చితంగా సిమ్లోనే చేసుకోవాలి. ఏమాత్రం మీడియం ఫ్లేమ్లో కానీ లేదంటే హై ఫ్లేమ్లో కానీ అస్సలు పెట్టకూడదండి. సిమ్లోనే చేసుకోవాలి, అడుగంటకుండా కలుపుకోవాలి. అంతేకాని దీంట్లో నీళ్లు పోయడం కానీ మూత పెట్టడం కానీ అస్సలు చేయకూడదు. ఇప్పుడు చూడండి, మనది బాగా మెత్తగా అయిపోయి దగ్గర పడిపోయింది. ఇప్పుడు మనం దీన్ని 2 రోజులు బయట ఈ విధంగా ఉంచినా కూడా పాడవదండి, అస్సలు ఏమవదు. చూడండి, మొత్తం నూనె అంతా పైకి తేలింది. టమాటాలు అలాగే చింతపండు కూడా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు దీన్ని బాగా చల్లారనిద్దాం. స్టవ్ ఆఫ్ చేసుకొని చూడండి, చల్లారిన తర్వాత నేను ఆల్రెడీ ఇందులో పొడులు వేసుకున్నానండి, మెంతిపిండి, ఆవపిండి. అలా దాంట్లోనే నేను ఇది కడగకుండానే మనం ఏదైతే తయారు చేసుకుని ఉంచుకున్నామో ఉడకపెట్టిన టమాటా గుజ్జుని ఇప్పుడు దాన్ని అందులో వేసుకుని, ఇప్పుడు మనకి పీసులు ఏమన్నా వస్తే వాటిని తీసేసుకోవచ్చండి. చింతపండులో పీసులు ఏం లేకపోతే అలాగే గ్రైండ్ చేసేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి.
ఇది ఒక్కసారి ఇలా తిప్పితే చాలండి, చాలా మెత్తగా గ్రైండ్ అయిపోద్ది. ఇప్పుడు అలా గ్రైండ్ అయిన దాన్ని ఒక సగం వరకు ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. మిగిలిన సగం మిక్సీ జార్లోనే ఉంచేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో మనం మెంతి పొడిని 1.5 స్పూన్ వేసుకుందాం. 1.5 స్పూన్ అంటే 30 గ్రాములు ఉంటుందేమో అండి సరిగా. ఇలా గుంటున్న స్పూన్ ఏదైనా ఉంటే తీసుకోండి, దాంతో 1.5 స్పూన్ వేసుకోవాలి. దాని తర్వాత ఆవపిండి అండి. వీటన్నిటిని కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి. ఆవపిండి అయితే మనం ఫ్రై చేసుకోకూడదండి, యాక్చువల్గా ఆవకాయకి వాడేది ఎండపెట్టే పొడి చేస్తారు. కానీ మనకి ఇక్కడ ఎండ అనేది రావట్లేదు కదా, అందుకోసమని నేను లైట్గా దోరగా ఫ్రై చేసి వాటన్నిటిని పొడి చేసుకున్నాను. ఫ్రెష్గా పొడి చేసుకున్నది అయితేనే రుచి వస్తుందండి. ఆవపిండిని కూడా 2 స్పూన్లు వేసుకోవాలి. ఇప్పుడు కారం వేస్తున్నాను. కారం 120 గ్రాములు కారం వేస్తున్నానండి. ఇది చిన్న కప్ అనమాట, 120 గ్రాములు పడుతుంది. ఈ గ్లాస్ కొలతతో తీసుకున్నాను కారం. ఇప్పుడు ఈ కారం తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఈ పసుపు తర్వాత మనం ఉప్పు వేసుకుంటున్నామండి. ఈ ఉప్పు ఏంటంటే నేను ఈ గ్లాసు ఆ కప్కి సరిపడా అన్నాను కదా, ఈ గ్లాస్లోనే నేను సగం అంటే 30 వరకు తీసుకున్నాను. ఆ 30 కూడా మొత్తం వేయలేదండి, అందులో ఒక 80% వేసాను, 20% మిగిల్చేసాను. ఆ 30 కప్పులో ఉప్పులో 80% వేసి 20% ఉంచేసుకోండి. అలా ఉంచుకొని మిక్సీ పట్టేయండి. మిక్సీ పట్టేసిన తర్వాత ఒకసారి మనం మామూలు టమాటా గుజ్జు ఉంది కదా ముందుది కూడా, దీన్ని కూడా మొత్తం వేసేసి కలిపేసుకుందాం. మొత్తం అంతా కలిపేసుకుందాం. ఈ విధంగా ఇందులో వేసేసి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఉప్పు చూసుకోవాలండి, ఉప్పు సరిపోయిందా లేదా అనేది. చూడండి, మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇక్కడ చూసాక మీకు కారం ఇంకా కావాలి అనుకుంటే వేసుకోవచ్చు, ఉప్పు కారాన్ని చూసుకోవచ్చు. ఇక్కడే తాలింపు వేసాక మళ్ళీ ఉప్పు వేస్తే అస్సలు కరగదండి, అస్సలు కలవదు. ఈ టైంలోనే ఉప్పు కానీ కారం కానీ మనం వేసుకునే చూడొచ్చు. నేను ఇక్కడ ఆశీర్వాద్ కారం తీసుకున్నానండి, అందుకే మంచి కలర్ ఉంది. అలాగే ఫ్రెష్ కాబట్టి బాగా కారంగా కూడా ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైతే టమాటాలని మనం ఉడకపెట్టుకున్నామో అదే కళాయిలో నూనె వేసుకొని మళ్ళీ తాలింపు వేసుకోవాలి. ఇప్పుడు అందులో తాలింపు కోసం కొంచెం నూనె వేసుకొని వేడి చేశాను. ఆ తర్వాత అందులో మినపప్పు, ఎండుమిరపకాయలు ఒక 10, ఇవి కొద్దిగా వేగుతూ ఉంటాయండి. 2 స్పూన్ల జీలకర్ర, అలాగే కొద్దిగా పచ్చిశనగపప్పు, మిగిలిన తాలింపు గింజలన్నీ కూడా వేసేసుకున్నాము. ఆవాలు, బాగా కొంచెం దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు. ఇక్కడ వెల్లుల్లిపాయలు బాగా మెయిన్ అండి, ఒక 10 రెబ్బలు తీసుకుని కొంచెం మెత్తగా దంచుకొని అందులో వేసుకోవాలి. ఆ తర్వాత అందులో కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలి. ఈలోపు మనం ఇది తీసుకుని దాంట్లోనేమో ఒక రోల్ తీసుకుని దాంట్లో కొన్ని వెల్లుల్లిపాయలని దంచుకొని మనం పచ్చడి ఏదైతే చేసామో ఆ పచ్చడిలో వేసేసుకొని కలుపుకోవాలండి. ఇందులో ఒక 20 వెల్లుల్లిపాయల దాకా వేసుకొని దంచుకోవాలి. ఇలా చేస్తే చాలా బాగుంటుంది పచ్చడిలో వేసేటప్పుడు కన్నా కూడా. ఇప్పుడు పోపు కొంచెం వేగిన తర్వాత అందులో మనం కరివేపాకు వేద్దాం. కరివేపాకు వేసుకొని కొద్దిగా ఇంగువ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. వేడిగా ఉన్నప్పుడు మాత్రం పచ్చడిని అస్సలు ఇందులో కలపకూడదు, చేదైపోతుందండి. వేడిగా ఉన్నప్పుడు అస్సలు వేయకూడదు. బాగా చల్లారిన తర్వాతే అప్పుడు ఈ పోపుని అప్పుడే మనం ఈ పచ్చడిలో కలుపుకోవాలి. అంతవరకు కూడా మనం చల్లారకుండా మాత్రం కలుపుకూడదు. ఇప్పుడు చూడండి, ఇదంతా కూడా బాగా కలిసిపోయేలాగా పచ్చడి అంతా అందులో వేసేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు మనం కలిపేటప్పుడు కూడా ఈ నూనె ఉంది చూసారండి, నూనె అంతా కూడా పచ్చడికి పట్టేలాగా కలుపుకోవాలి. అంటే ప్రతి పార్ట్లోనూ ఈ నూనె అనేది తగలాలి, అప్పుడైతే నిలువ ఉంటుందండి, లేదంటే పాడవుతుంది. మంచి కలర్ఫుల్గా పచ్చడి వచ్చింది కదా, టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది.
ఇప్పుడు చూడండి ఎంతో నోరూరించే మన టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. ఇది ఎంత కాలమైనా నిల్వ ఉంటుందండి. ఒక గాజు సీసాలో దీన్ని పెట్టుకొని స్టోర్ చేసుకున్నామంటే చాలా కాలం నిల్వ ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది ఇడ్లీలోకైనా అన్నంలోకైనా ఏ టిఫిన్లోకైనా చాలా బాగుంటుంది. ఇన్స్టెంట్గా మనం చేసుకుని సర్వ్ చేసుకోవడానికి బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.